కొంత ఏర్పాట్లు వ్యవస్థ మనకి అవసరం అవుతాయి. పైగా ఆ రోజు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంతోమంది ఋత్విక్ వర్గం ఉంది ఇక్కడ. అంటే పండితులు అన్నమాట, వేద పండితులు, ఆగం పండితులు, ఇతరమైనటువంటి రకరకాల కార్యక్రమాల్లో వైదికమైనటువంటి విభాగంలో పాల్గొని జరిపించినటువంటి వారందరినీ కూడా మనం శాంతియుతంగా పీస్ఫుల్గా వాళ్ళందరినీ కూడా సాగనంపవలసినటువంటి అవసరం కూడా ఉండడం చేత ఆ రోజు మనకి కళ్యాణ మహోత్సవానికి అవకాశం కొంచెం తక్కువైంది. కార్యక్రమాన్ని కాస్త సక్రమంగా ఏర్పాటు చేసుకుని మళ్ళీ 19వ తారీఖు నాడు చేసుకుందాము అని నిర్ణయం చేశారు. 19 అంటే రేపటి దినాన అన్నమాట, శనివారం నాటి సాయంకాలం మనం ఆ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. శనివారం నాడు సాయంకాలం 5 గంటలకి మనం ప్రారంభం చేసి సుమారుగా 8, 8:30 మధ్యలో కార్యక్రమాన్ని మనం అందరూ దర్శించుకోవడానికి వీలయ్యేటట్లుగా చేద్దాము అనేది ఒక నిర్ణయం అయింది. రామానుజాచార్యుల వారి దగ్గరికి వెళ్ళేటటువంటి సోపాన మార్గం ఒకటి ఉంది. ఆ సోపాన మార్గంలో ఈ కళ్యాణ మహోత్సవాల్ని జరపాలి అని 108 మంది సన్నిధుల్లోంచి వచ్చే పెరుమాళ్ళు కదా అక్కడ ఉండాలి. అంచేత అక్కడ ఒక్కొక్క మెట్టు మీద కొంతమంది ఆలయాల్లో ఉండేటటువంటి పెరుమాళ్ళని అలా ఏర్పాటు చేసుకుంటూ సుమారుగా ఒక్కొక్క మెట్టు మీద మనకి 7 నుంచి 9 మంది పెరుమాళ్ళు వేయించేస్తారు. అట్లాగా 14 మెట్లని మనం ఉపయోగించుకుని ఈ అందరి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరపాలి అని. ఇప్పటిదాకా ఎక్కడైనా ఒక చోట ఆలయంలో కళ్యాణం జరగచ్చు, 2 చోట్ల ఆలయాల్లో కళ్యాణం జరగడానికి అవకాశం ఉంది. కానీ 108 సన్నిధుల్లో ఒక్కసారి కళ్యాణ మహోత్సవం అనేది మనకి ఇంతవరకు చరిత్రలో ఎక్కడ జరిగినటువంటి సన్నివేశాలు లేవు. అసలు ఈ క్రమంలో 108 ఆలయాల ప్రతిష్ట ఒకచోట జరగడం అనేదే మనకు ఒక అపూర్వమైనటువంటి సన్నివేశం. ఈవేళ ఇన్ని కళ్యాణాలను ఒకచోట మనం దర్శించగలిగే అవకాశం కలగడం కూడా ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఇంతవరకు జరగలేదు కనుక అది ఒక అపూర్వమైనటువంటి సన్నివేశం. ఈ కార్యక్రమాన్ని అందరూ దర్శించడానికి వీలుగానే మనం ఏర్పాటు చేయాలి అని దానికి తగినటువంటి వ్యవస్థని మన కార్యకర్తలు అందరూ కూడా చేస్తున్నారు. సాయంకాలం 5ంటికి కార్యక్రమం ప్రారంభం అవుతుంది కనుక ఒక అరగంట ముందు మనకి దానికి తగినటువంటి ఏర్పాట్లు అవి జరుగుతాయి. సుమారు 8:30 దాటిన తర్వాత కూడా కార్యక్రమానికి మిగిలిన వాళ్ళందరికీ కూడా చక్కగా ప్రసాదాలు ఇచ్చి అందరినీ మళ్ళీ శాంతియుతంగా పంపించడం అనేటటువంటిది ఒక కార్యక్రమంగా మనం చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. గతంలో యజ్ఞ కార్యక్రమాన్ని దర్శించడానికి తదితరమైనటువంటి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నటువంటి మన భగవద్ బంధువులు అందరికీ కూడా మళ్ళీ మేము స్వాగతం ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపేటప్పుడు దర్శించడం కోసం అని చెప్పి మనం ఆహ్వానిస్తున్నాం. ఎన్నో శ్రమలు ఇక్కడ మన యజ్ఞ కార్యక్రమాల్లో చేసిన గతంలో ఈ జరిగినటువంటి 12 దినాల్లో కూడా వచ్చినటువంటి భగవద్బంధువులందరూ కూడా ఎంతో భక్తితోటి ప్రేమతోటి ఆ ఇబ్బందులన్నిటి కూడా వారు ఎదుర్కొంటూ తట్టుకుంటూ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా మా వికాస్ తరంగిణి కార్యకర్తలు, వాలంటీర్స్ వారందరూ కూడా చాలా ప్రేమతోటి ఈ కార్యక్రమాన్ని జరపాలి అని వారందరూ కూడా వచ్చారు. సాధారణంగా మాకెప్పుడు కార్యక్రమాలకి అందరినీ రండి రండి అని చెప్పడం తప్ప రాకండి రాకండి అని చెప్పడం మాకు ఎప్పుడు అలవాట్లేదు. కానీ మన ఈ కార్యక్రమ సందర్భంగా వచ్చేటటువంటి అతిథులు, ప్రధాన అతిథులు మనకి ఇక్కడ చాలామంది రావడం చేత, అంటే 5వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా వచ్చేటటువంటి అతిథుల యొక్క గమనాగమనానికి ఏ ఇబ్బంది కలగకూడదు అనే అభిప్రాయం చేత మన అందరినీ కూడా కొంచెం రెస్ట్రిక్ట్ చేయాల్సినటువంటి ఒక సందర్భం ఏర్పడింది. అంటే కొన్ని చోట్ల అయితే మీరు పొద్దున మాత్రమే సేవించుకోండి, ఇంకా రేపటి సాయంకాలం ఇక్కడికి రావద్దు, మళ్ళీ ఎల్లుండి పొద్దునే మళ్ళీ వద్దురి కానీ అని ఇలా కూడా చెప్పడం జరిగింది. సరే, అది కొంత ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం అయినప్పటికీ
మనకి పెద్దలు రావడం, కార్యక్రమాన్ని చూడడం, కార్యక్రమం యొక్క వైలక్షణ్యాన్ని, దానికి ఉండే యూనిక్‌నెస్‌ని వారు అప్రిషియేట్ చేయగలగడం, ఇది ప్రధానం. ఒక ఆశయం కనుక ఇలాంటి చిన్న చిన్నవి ఇబ్బందులొచ్చినప్పటికిని కూడా మన కార్యకర్తలందరూ కూడా చాలా సహనంతోటి, ప్రేమతోటి దీంట్లో పాల్గొన్నారు. చాలా బాగా కార్యక్రమం జరిగింది. దాంట్లో మీడియా యొక్క రోల్ అనన్య సామాన్యంగా జరిగింది. అందరూ కూడా చాలా చక్కటి రోల్ ప్లే చేశారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడంలోనూ, దాంట్లోనూ కూడా కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఇప్పుడు కార్యక్రమం 14th నాడు పూర్తయిపోయిన తర్వాత నుంచి దర్శనాలు చేసుకోవాలి అనేటటువంటి ఉత్సాహం భగవద్బంధువుల్లో ఉండడం చేత ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి 7 గంటల దాకా దర్శనానికి అవకాశం ఇచ్చారు. కార్యక్రమం ఇంత విస్తృతమైనటువంటి స్థాయిలో జరిగినప్పుడు అక్కడ ఉండేటటువంటివి ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏర్పడుతుంటాయి. నిర్మాణమైనటువంటి వాటిల్లో కానీ, ఏర్పాట్లలో కానీ చిన్న చిన్నవి కాస్త ఒడిదుడుకులు వస్తుంటాయి. వాటన్నిటిని సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సరిచేసుకోవాల్సిన అవసరం దృష్ట్యానే మనం కొంత సమయాన్ని నియమితం చేసి ప్రొద్దున్న ఈ పనులు చేసుకునేటువంటి వాళ్ళకి అవకాశం కలిగేటట్లుగా, వచ్చేటటువంటి భగవద్బంధువుల్ని మనం ఎవరిని కూడా నిరాశపరచలేం కనుక అలాంటి వారికి 3 to 7 సాయంకాలం ఒక 4 hours పాటు దర్శనాలు అందించాలి అని మన పెద్దలందరూ కూడా నిర్ణయం చేశారనమాట. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రస్తుతం సాగుతోంది కార్యక్రమం. రేపు మనకి కళ్యాణ మహోత్సవాలు రేపు సాయంకాలం జరుగుతాయి. ఎల్లుండి నుంచి అంటే 20వ తారీఖు నుంచి ఇంకొంచెం విస్తృతమైనటువంటి రీతిలో దర్శనానికి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఆ 108 దివ్యక్షేత్రాల సందర్శనానికి, సమతామూర్తి యొక్క సందర్శనానికి అవకాశాన్ని కలిగించారు. వీలైతే ఆదివారం నుంచి మన సువర్ణమూర్తిని కూడా దర్శించుకోగలిగేటటువంటి అవకాశాన్ని అందరికీ అందించాలి అనేది కూడా మన కార్యనిర్వాహకులు ఉత్సాహంగా ఉన్నారు. దానికి తగ్గట్టుగా భక్తులకి ఆ అవకాశాన్ని కూడా మనకి కల్పిద్దాము అని మన వాళ్ళు అనుకుంటున్నారనమాట. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా దర్శించి ఉంటారు ఈ జరిగినటువంటి రోజుల్లో. మీ అందరికీ కూడా కార్యక్రమపు దృష్ట్యా కొంత ఒపీనియన్ దీని మీద ఇలా జరిగింది, బాగా జరిగింది అని మీకు కూడా ఉండి ఉంటుంది. సో అవగాహన దాని విషయంలో దీన్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ, దర్శన సమయాన్ని కూడా మరి పెంచుకుంటూ, పూర్తి స్థాయిలో దీన్ని మనం పబ్లిక్కి అందించడానికి మనకి కొద్ది సమయం ఇంకా కొంత టెక్నికల్గా అక్కడక్కడ జనాలు వచ్చినప్పుడు ఏవో ఇవేవి మార్పులు చేస్తుంటాయి కదా. ముఖ్యంగా వివిఐపీస్ వచ్చారనుకోండి, ఇది లాభం లేదు, ఇది మూసేయండి, అది కాదు అది తెరవండి, ఇలా అన్నప్పుడు కొన్నిటిని మనం మూసేయాల్సి వస్తుంది, కొన్నిటిని తెరవాల్సి వస్తుంది, కొన్నిటిని కొట్టేయాల్సి వస్తుంది, కొన్నిటికి కట్టేయాల్సి వస్తుంది. సో వీటన్నిటిని మళ్ళీ మనం సరి చేసుకుని నిత్య ఆరాధనకు కానీ, నిత్య దర్శనానికి కానీ ఏ లోటు లేకుండా ఉండేట్టుగా దాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు మన వాళ్ళు ఆ ఏర్పాట్లు చేస్తున్నారనమాట. చారిత్రాత్మకంగా జరిగినటువంటి ఒక అద్భుత సన్నివేశం ఇది. అయితే ఇది కేవలం మన కార్యక్రమానికి ఒక ఆరంభం మాత్రమే. రామానుజుల వారు సమాజానికి అందించినటువంటి సమతా స్ఫూర్తిని మనం పూర్తి స్థాయిలో అందించడానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ముఖ్యంగా రామానుజ చరిత్ర మనం అక్కడ భద్రవేదిలో దర్శనం చేసుకోవడానికి వీలుగా క్రింద ఏర్పాటు చేస్తున్నాం. దాని దగ్గర మనం ఒక టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దానికి NFC టెక్నాలజీ అని పేరు. అంటే అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి దానికి సంబంధించినటువంటి విశేషాలు, వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. NFC నియర్ ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్. అంటే మనం దాని దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆ పిక్చర్ ఏమిటి అనేది మన చెవిలో పెట్టుకున్నటువంటి ఒక సెట్ మనకి తెలియజేస్తుంది అనమాట. ఆలయాల దగ్గర కూడా మన అదే టెక్నాలజీని మనం ప్రారంభం చేశాం. అంటే మనం ఆలయం దగ్గరికి రాగానే ఈ ఆలయం ఏమిటి, అందులో ఉన్నదెవరు, వారు సామాజిక సమత అనే దాన్ని చెప్పడం కోసం అక్కడ ఏం సన్నివేశాలు జరిగాయి మనకు అదిగా తెలియాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా సమతకి ఒక స్ఫూర్తి కేంద్రాలు అవి. అలాంటప్పుడు సమత స్థాపన దృష్ట్యా ఆ సన్నిధి, ఆ ప్లేస్ ఏ రకమైనటువంటి ఇన్స్పిరేషన్ ఏ కాలంలో అందించింది. మనకి సామాన్యంగా ఈ సమతావాదాలు, సామ్యవాదాలు ఇలాంటివన్నీ కూడా పాశ్చాత్యుల దగ్గర నుంచి మనకు వచ్చాయి అనేటటువంటి ఒక అపప్రథ అయితే ఉంది. వాళ్ళెవరో చెప్తే మనం అని కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాము అని. కానీ వాళ్ళ పాశ్చాత్యపరమైనటువంటి ఆ మేధావులు వాళ్ళు ఇంకా కన్ను తెరవటానికంటే కూడా చాలా కాలపు క్రితమే ఇక్కడ భారతీయమైనటువంటి భారతదేశంలో ఉండేటటువంటి ఆలయాల దగ్గర నుంచి సమతని వారు అబ్జర్వ్ చేశారు అని అంటే ఇట్ ఈస్ సో గ్రేట్, ఇజంట్ ఇట్? మీకు ఒక ఉదాహరణ చెప్తా. మనకి ఆలయాల వరుసల్లో 3వ టెంపుల్ ఒకటి ఉంది. దాని పేరు, అది తమిళనాడులో ఉంటుంది. దాని పుళ్ళం పూదం గుడి అని అంటారు. పుళ్ళం పూతం గుడి అని. ఆ సన్నిధి ఒక రకమైనటువంటి అద్భుతమైన సందేశం మనకి ఇస్తుంది. సాధారణంగా మనందరం చెప్పేది మానవ సేవయే మాధవ సేవ అంటుంటాం కదా. ఇంకోటి ఏది కానట్టుగాను మానవ సేవ ఏ మాధవ సేవ అంటుంటారు. కానీ నిజానికి అన్నిటినీ పాడు చేసేవాడు మనిషే కదండి. నీళ్ళని పాడు చేసేవాడు మనిషే, నేలని పాడు చేసేవాడు మనిషే, గాలిని పాడు చేసేవాడు మనిషే, చెట్లను కొట్టేవాడు మనిషే, జంతువులను చంపేవాడు మనిషే, అబద్ధాలు ఆడేవాడు మనిషే. సో అన్ని రకాల సుగుణాలు మనిషిగా ఉన్నాయి. మిగతా ప్రాణికోటి అంతా కూడా మంచిగానే ఉంటుంది. అంచేత మానవ సేవ ఏ అనాలా అంటే కాదు అనేది మనకి మన పురాణాల యొక్క నిరూపణ. మానవ సేవ ఏ కాదు, మానవుడు అనేక ప్రాణుల్లో ఒక్క ప్రాణి మాత్రమే. అలాంటి ప్రాణికోటి ఎంతో ఉంది. ఎవరో 84 లక్షల సంఖ్య చెప్పారు. బట్ దట్స్ ఓకే, వాట్ ఎవర్ ద నెంబర్ మే బీ. చాలా రకాల జీవరాశులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రకృతికి తోడ్పడుతున్నాయి. ప్రకృతిని పాడు చేసుకునే ప్రవృత్తి మనిషిలో ఉంది కనుక వాటిని చూసి ఇది తను నేర్చుకోవాలి. వాటి మీద జాలి కోసం కాకుండా తన యొక్క సర్వైవల్ కోసం, తన ఉనికిని కాపాడుకోవడం కోసమైనా వాటిని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత మనిషికి ఉంటుంది. కనుక అన్నింట్లోనూ భగవత్తత్వం ఉంటుంది అనుకున్నప్పుడు మానవ సేవయే కాకుండా మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయండి. ఇది చూపించాడు ఒకసారి ఒక సన్నిధిలో రామావతారపు ఘట్టాన్ని. ఇప్పుడు రామావతారంలో మనందరికీ పరిచయం ఉండేటువంటి ఒక ఇతిహాసం ఉంది. ఆయన కోతుల్ని దగ్గరికి తీసుకున్నాడు. జటాయువు లాంటి ఒక ఒక గ్రద్ద, చనిపోయినటువంటి ఆ జంతువులని శవాల్ని పీక్కుని తినేటటువంటి ఒక జాతి గద్ద అంటే అదే కదా, ఇట్స్ ఎ వల్చర్. అలాంటి గద్ద మంచి మనసు కలిగి తనకి సేవ చేసి ఉండి అనే ఒక భావన, ఒక సంతృప్తి ఆయన్ని నిజంగా తన కోసం ప్రాణం వదిలిపెట్టింది కూడా. తండ్రికి చేయలేదు ఆయన అగ్ని సంస్కారం. తండ్రికి మామూలుగా పిల్లవాడు దహన సంస్కారం చేస్తారు కదా, అది తండ్రికి చేయలే. కానీ ఆ జటాయు అనే పక్షికి చేశాడు రామచంద్రుడి గారు. అది ఎంత ఆశ్చర్యం! అది ఒక పక్షికి, అందులోనూ అలాంటి పక్షికి, అదేదో సాత్వికమైన పక్షి, ఏదో చిలక లాంటివో లేకపోతే హంస లాంటిదో అయితే అనుకోవచ్చు. కానీ అది ఒక గ్రద్ద. అలాంటి దాన్ని కూడా అగ్ని సంస్కారం చేసి పిల్లవాడు తండ్రి విషయంలో ఎన్ని నియమాలు పాటిస్తాడో అన్ని నియమాలు పాటించాడు. చేయొచ్చా అలాగా? చేయొచ్చా అంటే దానికి శాస్త్రం ఏమిటి కనుక మనిషిలో కలిగినటువంటి ఆ సేవా తత్పరతకి శాస్త్రం ఇదమిత్తంగా అని ఒక హద్దు ఎక్కడ పెట్టదు. రాముడు అట్లా చూపించాడు. ఒక ఋషి భగవాన్ నీ దయ మిగతా ప్రాణికోటి మీద ఎలా ఉంటుందయ్యా అంటే ఆ సన్నివేశం చూపించాడు అక్కడ. దట్ బికేమ్ ఏ సెంటర్ ఫర్ ఇన్స్పిరేషన్. మన మనుషులో
అలా మన బాగో చూసుకోవడమే కాకుండా మన చుట్టూ ఉండే ఇతర ప్రాణుల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చెట్లని చూసుకోవాలి, నీళ్ళని చూసుకోవాలి, గాలిని చూసుకోవాలి. అది ఈవేళ మనం చెప్తున్నాం. అదొక ఆధునికమైనటువంటి ఒక డిస్కవరీ లాగా. కానీ అది ఎప్పుడో త్రేతాయుగం నాటి నుంచి అది అమలులో ఉంది మన దేశంలో. సో వాట్ ఎవర్ వీ కాల్ ఈక్వాలిటీ టుడే, it is very well practiced in our country and very well established by God and by different places. So each one is an inspiration center for such kind of activities. So that is what we are creating a technology called NFC. We go nearer that, we'll be able to hear the story of the temple. మనం అక్కడ పెడితే మనం వినొచ్చు. విన్నదాన్ని మనం ఇంకా ఎక్కువ వినాలంటే వీ కెన్ గో డీప్ ఇంటూ ఆల్సో. అది కూడా అక్కడ వాళ్ళ దగ్గర తయారు చేస్తున్నాం. రామానుజుల వారు ఉండే చోట, బంగారు రామానుజుల వారు ఉండే చుట్టూ అక్కడ స్తంభాల మీద కొన్ని బ్రహ్మ విద్యల యొక్క సన్నివేశాలను అక్కడ ఏర్పాటు చేశారు. మన ఎల్లుండి నుంచి దాన్ని మనం ఓపెన్ చేస్తున్నాం. కొంతసేపు ఈ బయట పబ్లిక్ని వదిలిపెట్టినంతసేపు కూడా అది కూడా లోపల కూడా దర్శనానికి అవకాశాలు ఇస్తున్నారు. అందులోకి వెళ్ళినప్పుడు మనం చూడొచ్చు. దాంట్లో స్తంభం మీదే ఒక చెక్కి పెట్టారు. అక్కడికి వెళ్తే మనకి దానికేసి మన యొక్క ట్యాబ్లెట్ని ఫోకస్ చేస్తే వీ కాల్ ఇట్ ఈజ్ అన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అంట. ఆగ్మెంటెడ్ రియాలిటీ అని దానికి ఒక టెక్నాలజీ. అది దాన్ని ఫోకస్ చేయగానే దాని మీద ఆ పిక్చర్ ఏముందో దాని యొక్క వీడియో కింద ఫార్మేట్లో మనకు ఒక 1 minute 2 minutes 3 minutes ఎంత మనం దాని మీద కంటెంట్ ఏర్పాటు చేస్తే అంత కంటెంట్ని అది చూపిస్తుంది. మనుషులు చెప్పేటప్పుడైతే వాడికి మూడు బాగాలేకపోతే చెప్పేది సరిగ్గా చెప్పడు. మూడు బాగుంటే ఒకటికి 10 మాటలు వేసి చెప్తాడు. కానీ ఇంట్లో వాళ్ళ ఆవిడెవరో తిట్టడం కొట్టడం చేసింది అనుకోండి, పాపం వాడు ఇక్కడికి చెప్పడానికి వచ్చిన తర్వాత హీ వోంట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో మనిషి మీద డిపెండబిలిటీ ఆల్వేస్ క్రియేట్స్ ఎ కైండ్ ఆఫ్ లేకున్నా ఎ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. కొన్ని లోపాలు ఉండొచ్చు. అది లేకుండా ఉండాలంటే మన సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడాలి అని అలాంటిది కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఫ్యూ థింగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో మనం యాడ్ చేస్తూ పెడుతుంటాం. దాంట్లో ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఈ సమాచారాన్ని పంపించేటటువంటి వ్యవస్థని కూడా మన వాళ్ళు చేస్తున్నారనమాట. సో ఇన్ బ్రీఫ్, మనం రేపటి సాయంకాలం కళ్యాణం జరుగుతోంది బిట్వీన్ 5 and 8 and everybody is invited, no otherwise restrictions whatsoever, and they can witness the kalyanam, they can receive the akshatas, they can receive the mahaprasadam here after the kalyanam is over. And from day after, that means from Sunday onwards, along with these things, another murti of Ramanuja Swami also can be seen. దీన్ని చక్కగా అందరికీ తెలియచేసి అందరినీ కూడా దానికి ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఆస్వాదించగలిగేటట్లుగా చెయ్యాలి అని మిమ్మల్ని అందరినీ కూడా మేము కోరుతున్నాం. మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు కూడా చేస్తున్నాం. ఎస్, చెప్పండి. మన అందరినీ ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఎవ్రీబడి. మన అందరినీ కూడా ఆహ్వానిస్తాం, అందరినీ రమ్మని మనం ఇన్వైట్ చేస్తున్నాం. సో ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ ఓకే. అంటే మీరు ఎవరన్నా ఆహ్వానించారా మీరు సపరేట్గా? మనకి గతంలో కార్యక్రమంతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఇప్పుడు మళ్ళీ ఇన్విటేషన్ పంపిస్తాం, వాళ్ళు మనం తెలియజేస్తున్నాం. అలాగేం లేదన్న. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రితో విభేదాలు తలెత్తినాయి అని ఒక ప్రచారం ఒకటి నడుస్తుంది. దాని మీద ముఖ్యమంత్రి గారితో విభేదాలు మాకెందుకు ఉంటాయి? మనం ఈ కార్యక్రమాన్ని ఆరంభం చేసినప్పటి నుంచి కూడా వారి పూర్తి సహకారం ఈ కార్యక్రమానికి ఉంది. మనకి ఇక్కడ దీనికి కావాల్సినటువంటి ఈ పరిసరాలని మనం ఇంత అందంగా తయారు చేసుకోవడానికి, మరి ఇంతమంది వచ్చేటువంటి భక్తులకి నీటి సౌకర్యం కలిగించడానికి, విద్యుత్ శక్తి సౌకర్యం కలిగించడానికి వారి పూర్తి సహకారం ఉంది కనుకనే ఇంత అద్భుతంగా కార్యక్రమం చేశాం. వారు మొట్టమొదటి రోజున ఇక్కడికి వచ్చినప్పుడే చెప్పారు, ఇక్కడ ఉండేటటువంటి సేవకుల్లో నేను మొదటి సేవకుడిని,
నేను మొదటి వాలంటీర్ని. ఇంకా నాలాంటి వాలంటీర్స్ ఇంకా ఎంతోమంది ఉన్నారు ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయడానికి. ఈ కార్యక్రమం బాగా మనందరం కలిసి జరుపుకుందాము అనే వారు చెప్పారు. తర్వాత వారికి ఉండేటువంటి కార్యక్రమాల దృష్ట్యా, ఆరోగ్య దృష్ట్యా బహుశా వారికి అవకాశం ఉండదు రావడానికి. బట్ దట్ ఈస్ ఓకే. దాంట్లో విభేదాలు అని అసలు ఈ మాట సృష్టించడమే సరికాదని నా ఉద్దేశం. అది ఎవరు సృష్టించారో మాకైతే తెలియదు కానీ బట్ దట్ ఈస్ ఏ రాంగ్ నోషన్. రేపటి కార్యక్రమానికి సీఎం గారు వస్తున్నారని ఏమన్నా మనం మీకు వారిని కూడా సమాచారం? ఇన్వైట్ చేస్తున్నాం. వారిని కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఇంకొకటి స్వామి, ఈ కార్యక్రమం అంటే ఈ 12 రోజుల కార్యక్రమానికి కూడా రైట్. ప్రతిపక్ష నాయకులను ఎవరిని పిలవలేదు, కేవలం అధికారంలో ఉన్న వాళ్ళని పిలిచారన్న ఒక అయ్యా, విమర్శ కూడా వినిపించింది. ప్రతిపక్షాలు, స్వపక్షాలు, ప్రభుత్వాలకి మాకు ప్రతిపక్షం ఎవ్వరూ ఉండరు. ఎవరెవరు ప్రజలకి సేవ చేసే బాధ్యతలో ఉన్నారో వారంతా కూడా సమతా స్ఫూర్తిని పొందవలసిన వాళ్ళే. వీళ్ళు వాళ్ళనే నియమం లేదు. దోస్ హూ ఆర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ పబ్లిక్, ఎవ్రీ పబ్లిక్ సర్వెంట్ should have the spirit of equality. They should not have any kind of disparities. So everybody, we invite everybody. We invited everybody. There is no question of not inviting anybody. And fundamentally there is a law. There is a Vedic law. Wherever there is a yaga, a yajna, or a worship to God is happening, there no invitation is needed and everybody should attend that. Anahutaha adhvaram gachet is the law. Anahutaha, that means without invitation. Adhvaram, any activity related to the divine activity, gachet, everybody should go. This is the law. అంచేత పిలవక్కర్ లేకుండానే ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీ ఇన్వైటెడ్ ఎవ్రీబడి. వీ పర్సనలీ కాల్డ్ ఫ్యూ పీపుల్ అండ్ వీ ఇన్వైటెడ్ దెమ్. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రతిపక్షం, స్వపక్షం. దట్ ఈస్ ఏ పొలిటికల్ ఇష్యూ విచ్ ఐ థింక్ ప్రాబబ్లీ ద ఏరియా ఈజ్ సంథింగ్ డిఫరెంట్. బట్ గాడ్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ప్లేస్ is beyond any kind of political affiliations or any kind of political issues. So this is place for everybody. We will tell you one more interesting thing. We are a devotee, right? There may be a person who is not a devotee, but still we invite that person also, because devotion or atheism, what we call nastikatvam, these are pretty much personal things. One may choose atheism, one may choose devotion for the sake of his own improvement. Whatever the practice that you have, either practicing religion, practicing a school of thought, or practicing any kind of cult, these are some kind of supporting stuff for one's own improvement, isn't it? So whatever way that you adopt for your own improvement is up to you. That is okay. Even you are a Nastika, I absolutely have no objection, because we both are part of the society. Yes? So we both should work together for the progression, for the improvement, or for serving the society. Then what is the question of inviting and non-inviting? So everybody, even we invited so many Muslim leaders also. We printed the invitation in Arabic language initially, along with Telugu, English and Hindi. We published in Arabic language. We published in a Spanish language also, and we distributed them to those people. It is open for everybody. Some people probably might not have used that due to, of course, their own reasons maybe, or some kind of their own
occupied activities, but that's okay. So the invitation what we extended is not only up to 14th of this month. You understand? This is forever. And everybody is open here to come. And anybody is, is invited here to just see, appreciate, or talk about the equality, the value of equality. That is what we want. Okay? Good. Yeah. ఈ టికెట్స్ విషయంలో కొంచెము ఇదిగా ఉంది. రేపు పొద్దున్న లేజర్ షో అకామిడేట్ అయిన తర్వాత ఆర్ బంగారు విగ్రహం అకామిడేట్ అయ్యాక ఇందులో ఏమైనా చేంజెస్ జరగవచ్చా? ప్రస్తుతానికైతే మేము వీ డోంట్ కాల్ ఇట్ ఈజ్ ఎ టికెట్. ఫస్ట్ యూ హ్యావ్ టు కరెక్ట్ దట్ వర్డ్. మనం టికెట్ పెట్టి చేసేది అని అన్నాం దాన్ని. ఇట్ ఈస్ సెడ్ ఇట్ ఈస్ అన్ ఎంట్రీ ఫీ బికాజ్ యు ఆర్ కమింగ్ టు ది ప్రాజెక్ట్ వేర్ యూ హ్యావ్ టు ఫాలో సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇజంట్ ఇట్? మన దేంట్లోకి వెళ్ళినా అక్కడ ఉండేటటువంటి దానికి ఉండే నియమాలు మనం పాటించాలి కదా. మనం వెళ్ళి అక్కడ వెళ్ళి చెత్త పారేస్తాం, లేదో అక్కడ ఏదో తిని ఆ తిన్న ప్యాక్ని అక్కడ పక్కన విసిరేస్తాం, లేదా అక్కడ పక్కన చెట్టులో పువ్వులు ఉంటే ఆ పువ్వులు కోసేస్తాం, ఒక ఆకులుంటే ఆ ఆకుల్ని కొంచెం తింపుతాం. సో దీస్ ఆర్ థింగ్స్ ప్రాబబ్లీ వీ నీడ్ టు బేసికల్లీ అండర్స్టాండ్. And if at all there is some kind of disturbance happening, we need to see again that should be reset and maintained properly. So for maintaining the things, we are just they are putting some kind of entry fee, and for which they are giving entry passes or entry coupons they give. This is what we fixed, I think probably at 150 and 75 something 75 rupees. Yes, exactly. So currently that is what they follow, and from day after tomorrow onwards the Swarnamurti also will be giving darshan to the Bhagavad Bandhus. So even for that also no extra charge is currently, but we have given only certain time like from 3 to 7, because we have to see that so many things are to be maintained now, because the crowds, people moved during the activity all around, and as I earlier mentioned, because of the VIPs movement, the security people, the police people, the guards and other stuff, they made so many changes, right? In some gate they put the building, and some places they wanted some few things should be removed, some few things should be added. And probably you might have seen that during the Yagasala we constructed so that there won't be any kind of sun for the people who are sitting in the front rows, but they people said just eliminate the total pandal from that corner, just remove it totally. We removed it. Few things are happened like that, and which we have to now attend on. Each thing should be attended and properly kept in clean and tidy, so that those who are visiting will feel a kind of pleasantness and joy. ఈ 108 టెంపుల్స్ కూడా ఎప్పటి నుంచి ప్రజలకి 108 temple already opened. అంటే మా దీంట్లో అయితే జనరల్గా No. Our temple's darshan is opened 2 days before itself, and people are just visiting and they are enjoying also. 3 to 7. సోమవారం ఒక చిన్న రిక్వెస్ట్. మేము ఇంతకాలం నుంచి వర్క్ చేస్తున్నాము, మా ఫ్యామిలీస్కి కూడా అంటే మా తరఫున మా వాళ్ళు కూడా ఒక 2 రోజులు కానీ ఏదైనా కేటాయిస్తే మేము మా ఫ్యామిలీస్ని తీసుకొచ్చి చూపించాలని మా కోరిక. మాకు కూడా చాలా ప్రెషర్ ఉంది, చాలా ఫోన్ కాల్స్ పొద్దున్న నుంచి 14-15 రోజులు అయితే మేము విపరీతమైన ప్రెషర్, అంటే వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు, మాకే లేదు లోపలికి వెళ్ళడానికి అని మేము చెప్పుకొని చాలా తప్పించుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి అయితే సమ్ కరెక్షన్. చెప్పి తప్పించుకోవడం ఈజ్ నాట్ ది థింగ్, బికాస్ మనకి 13వ తారీఖు దాకా ప్రతిష్టలు జరుగుతూనే ఉన్నాయి కనుక వాటిలోకి ఎవరిని పర్మిట్ చేయడం అనేది లేదు.
కోవిల ప్రతిష్ఠ అయిపోయిందైతే దాంట్లోకి దర్శనం ఈజ్ ఓకే, ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. But because there are some activities going on everyday basis. So because on 7th a few sannidhis, Divideshas have been consecrated, on 10th a few more, on 11th a few more, on 13th a few more. Ramanuja consecration took place on 14th. So when the consecration activity goes on, where is the question of escaping or no pressure? So the people who are applying pressure itself have no idea what exactly it is, and you people have to tell them this is the procedure, so just wait for some time. అంతే వెయిట్ చేసి ఇప్పుడు అడుగుతున్నాను స్వామి, ప్లీజ్ ఏదన్నా ఉంటే కనుక మాకు That's- ప్లీజ్ మా ఫ్యామిలీస్కి దానికి ఒకటి కన్సిడర్ చేయండి. No problem, absolutely. Darshanam will be provided, taking consideration into how many people for each person should be permitted, right? And what amount of concession that can be provided, that also we'll talk to our committee people and we'll inform you. ఏమంటారు? మనం చెప్పాం వారికి, దట్ ఈస్ అది వారు ఏది నిర్ణయం చేసుకుంటారు అదే కదా. అలే ఇప్పుడు మీ పేపర్ వాళ్ళు చేసే పని ఏంటంటే ఇలాంటివి లేనిపోంత తోకలేవు, కొమ్ములు, ఆ పక్కన మీసాలు, ఇలాంటివన్నీ మీరు యాడ్ చేస్తుంటారు. మీరు ఆ యాడ్ చేసేటప్పటికి అది అది ఉండేది సింహమే కూర్చుంటుంది, అర్థమైంది? అది కోతిలా ఉండేది ఏనుగై కూర్చుంటుంది, లేదా ఏనుగులా ఉండేది కోతి అయి కూర్చుంటూ ఉంటుంది. మీరు అలాంటివి మీరు యాడ్ చేయొద్దు. దాంట్లో ఫస్ట్ ఉంది తర్వాత లేదు, లేదు ఫస్ట్ లేదు తర్వాత యాడ్ చేశారు. దిస్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్. నో 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 సీ థింగ్ ఈజ్, మనకి ప్రైమ్ మినిస్టర్ గారు రావాలి, దాన్ని ఓపెన్ చేయాలి అని మనకి అప్పుడు ఆల్మోస్ట్ 5 years క్రితం డిసైడ్ అయిన ఫ్యాక్టర్. మనం 2016వ సంవత్సరంలో వారు రావాలి, వారు దీనికి ఓపెనింగ్ కార్యక్రమాన్ని జరిపించాలి అని మనం అప్పుడే డిసైడ్ చేసుకున్నాం. అండ్ ఈ విషయాన్ని మనం ఆల్రెడీ మన సీఎం గారితో కూడా మన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మనం వారు ఇక్కడికి వచ్చినప్పుడు వారు ఒకటే మంత్రం చెప్పారు మాకు, సీఎం గారు, స్వామి వీళ్ళు మనకి ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ తరఫున ఉండేటువంటి సెక్యూరిటీ పీపుల్ తప్పకుండా వస్తారు, వాళ్ళు అవన్నీ చూసుకుంటారు, ప్రతి మినిట్ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియాలంటారు, ఎక్కడెక్కడ ఏం చేయాలో అది కూడా వాళ్ళ గురించి తెలియాలంటారు. వాళ్ళు ఇలా చేయాలి అన్నప్పుడు మీరు అలా కాదు ఇలా చేయాలి మీరు కన్విన్స్ చేయబోయారనుకోండి, వస్తే దట్ క్రియేట్స్ ఏ ప్రాబ్లం. అది మళ్ళీ వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. అండ్ ఇఫ్ దే డు నాట్ లైక్, అసలు మనకి మెయిన్ యాక్టివిటీ మనకి దెబ్బతిన, అసలు ద పర్సన్ మే నాట్ బి అరైవింగ్. అంచేత మీరు ఒకటే మంత్రం జ్ఞాపకం పెట్టుకోండి అన్నారు ఆయన మాతో. ఏమిటి మంత్రం? ఏం చేయాలో మీరు చెప్పండి, మేము అలా చేస్తాం అంతే. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ దాన్ని. వారు మాకు ఇచ్చినటువంటి ఒక క్లియర్ అడ్వైస్, వాట్ ఎవర్ దే సే లెట్ us డూ ఇట్. అవర్ పర్పస్ ఈజ్, మనకి ఇక్కడికి వచ్చేవారంతా కూడా అతిథులు, మనం వారిని మన రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాం, మన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం కనుక వారంతా కూడా చక్కగా సంతృప్తిగా సంతోషంగా వాళ్ళు ఇక్కడ కార్యక్రమాన్ని ఏమేమి దర్శనం చేసుకోవాలో ఎలా చేసుకోవాలో చేసి తిరిగి వెళ్ళేట్టుగా చేయడం మనందరి బాధ్యత. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఎవ్రీబడి రెస్పాన్సిబిలిటీ. సో మన వాళ్ళు ఇలా చేయండి అంటే లేదండి మాకు ఇలాగే కావాలి మనం ఆర్గ్యూ చేయొద్దు. చక్కగా వాళ్ళు ఏం చేయమంటే అది హాయిగా చక్కగా అది మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అంతే. ఇక మనకి ఆర్గ్యుమెంట్సే లేవు అండ్ ప్రోగ్రామ్ విల్ బి మనకి పీస్ఫుల్. అది మాకు వారు చెప్పింది. సో మన మొట్టమొదట ఫస్ట్ వాళ్ళకి సమాచారం తెలియజేసినప్పుడు ఎవరెవరు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో దాని మీద వాళ్ళ పేర్లే ఉండడం అనేటటువంటిదే నియమము. కనుక
కీప్ లైక్ దట్ అనేది వాళ్ళు చెప్పారు. మనకి 5వ తారీఖు నాటికి వారికి బాగా కొంచెం రన్నింగ్ నోస్ అది ఉంది, కొంచెం ఒంట్లో ఆరోగ్యంగా లేదని. అంచేత ఆ విషయాన్ని మనం వారు చివరి రోజున చెప్తే మనం తెలుసుకున్నాం అన్నమాట. అంచేత మనకి వారు అక్కడ పర్సనల్గా ఆ రోజు ఉండడానికి తగినటువంటి ఆరోగ్యము అవకాశము లేదు కనుక వారి పేరు దాంట్లో మనం వేయలేకపోయాం. అండ్ మోరోవర్ ఎవరు అటెండ్ అవుతున్నారో వాళ్ళ పేర్లు మాత్రమే దాంట్లో ఉండాలి అనేది మనకి పైనుంచి వాళ్ళ దగ్గర నుంచి స్ట్రిక్ట్గా దే వాంటెడ్ టు నో దట్ వెరీ క్లియర్లీ, సో దట్ వీ కుడ్ నాట్ పుట్ ఇట్ ఆన్ దట్. ఇట్స్ ప్యూర్లీ అవర్ డెసిషన్ టు మేక్ ఇట్. మీరు చెప్పింది మాకు అర్థమైంది. అందరికీ ఎలా సౌకర్యంగా ఉంటే మంచిదో చూసి తప్పకుండా అలాగే. అయితే దానికి మనం ఈ లోపల మెయింటెనెన్స్ సంబంధించి చేయవలసినటువంటివి టెక్నికల్గా మనం చేయవలసిన ఏర్పాట్లు ఇంకా కొన్ని ఉన్నాయి దాంట్లో. వాటన్నిటినీ ఒక ఆర్డర్లోకి తీసుకొచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసేటప్పుడు వీటి మీద మళ్ళీ మనం ఒక డెసిషన్ తీసుకుంటాం. అంటే మనకి ఏ రకంగా దాంట్లోకి ఎంట్రీ ఉంటుంది, ఏ రకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వాళ్ళకి ఏ రకమైన సౌకర్యాన్ని మనం కలిగించవచ్చును అనేది ఒక నిర్ణయం. ఇప్పుడు మనం చేసింది ప్రస్తుతం తాత్కాలికమైనటువంటి ఒక వ్యవస్థ. ఎందుకంటే 14వ తారీఖున అది ప్రారంభమైంది. 15వ తారీఖు నుంచి చాలామందికి చూడాలి, 14 దాకా మాకు లోపలికి వెళ్ళే అవకాశం కలగకపోయి అంచేత మాకు ఏదో రకంగా మాకు దర్శనం కావాలి అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి కోరిక ప్రజల్లోంచి రావడం చేత వారిని నిరాశపరచడం మనకి ఇష్టం లేక మనం 3 to 7 అనేటటువంటి ఒక టైం జోన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా అయితే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ పూర్తిగా మనకి మెయింటెనెన్స్ కోసం పెట్టుకుని తర్వాత ఓపెన్ చేద్దామని అనుకున్నాం. కానీ మరి ప్రజల్లో చాలా ఉత్సాహం అయితే ఉండడం చేత దాన్ని మనం నిరాశపరచకూడదు, వారికి కూడా దర్శించుకునే అవకాశం కలిగించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మనం 3 to 7 పెట్టుకున్నాం. మిగతా టైం అంతా మన వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ని చేసుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ఇంకా మనకి ఇందాక మీకు చెప్పాం కదా NFC టెక్నాలజీ అని, దాన్ని ఇంకా మనకి పూర్తిగా ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం. ఆగ్మెంటెడ్ రియాలిటీ దాన్ని ఇంకా మనం పూర్తిగా ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం. డైనమిక్ ఫౌంటైన్ దాన్ని ఇంకా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మన గతంలో చేసిన వాళ్ళు దాన్ని ఆల్మోస్ట్ 60% దాకా చేసి దాన్ని అక్కడ ఆపారు. మిగతాది మనం చెయ్యాలి అని అనుకున్నాం. తర్వాత మనకి పరిస్థితులు రకరకాలుగా మార్పులు వచ్చాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ వర్క్ చేయాలంటే మనం గతంలో చేసిన వాళ్ళ దగ్గర ఆ సాఫ్ట్వేర్ అంతా మనం తీసుకోవాలి. ఆ సాఫ్ట్వేర్ మళ్ళీ మనం దానికి తగ్గట్టుగా మనకి తగ్గట్టుగా మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు దాన్ని చేయాలి. అలాగే ఇప్పుడు 3G ప్రొజెక్షన్ మ్యాపింగ్ ఉంది కదా, రామాంజలి వారి మీద మ్యాపింగ్ చేస్తున్నాం మనం. అది కూడా మనకి ఆ చేసేటటువంటి వాళ్ళు కొంతవరకు చేసి దాన్ని ఆపారు. మనకి కార్యక్రమంలో ఆ ఫీచర్ కూడా ఒకటి ఉందని తెలియడం కోసం దాన్ని కూడా మనం తాత్కాలికంగా ఏర్పాటు చేసి అప్పుడు మనం చూపించడం జరిగింది. అంటే దీన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడానికి మనకి కొంత టైం డెఫినెట్లీ పడుతుంది. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా చేసిన తర్వాత అప్పుడు ఏ రకంగా మనం దీంట్లో పబ్లిక్ని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి, ఎంతెంతవరకు మనం చేయాలి అని ఒక మంచి డెసిషన్ తీసుకుని అందరికీ అందుబాటులో ఉండేట్టుగా అందరూ కూడా దాన్ని వినియోగించుకోగలిగేటట్లుగానే తయారు చేయాలి అనేదే మనకి సంకల్పం అన్నమాట. ఆన్లైన్ బుకింగ్స్ ఉన్నాయి. సేవలు చేసుకునే వాళ్ళు కూడా ఆన్లైన్లో చేసుకోవడానికి కూడా ఇప్పుడు మన వాళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా మనకి దాంట్లోకి అప్లికేషన్లోకి తీసుకొని రావాలన్నమాట. చాలా సంతోషం. మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఉత్సాహంగా మీరందరూ కూడా చాలా షార్టర్ టైంలో మీకు తెలిపినప్పటికీ కూడా మీరందరూ కూడా వచ్చినందుకు ఆనందంగా ఉంది. విషయాన్ని చక్కగా రేపటి కార్యక్రమం గురించి అందరికీ తెలియచేయండి. ఆ తర్వాత ముఖ్యంగా ఇందాక మీరు అడిగారు కదా, మీకు చీఫ్ మినిస్టర్ గారితో విభేదాలు వచ్చాయని. ఇలాంటి వాటిని మనం లేని వాటిని క్రియేట్ చేసుకుని మనం లెట్ us నాట్ డిస్టర్బ్ ది ఎన్విరాన్మెంట్. మనకి సీఎం గారితో కానీ మాకు కానీ ఏ రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ లేవు. ఈజ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ.
and he is a very strong and very powerful supporter for all our activities. అంచేత దేర్ ఇస్ నో వారికి సపోర్ట్ కనుక వాళ్ళు లేకపోతే విభేదాలు వచ్చుంటే పవర్ ఆగిపోయి ఉండేది, భాగీరథి వాటర్ ఆగిపోయి ఉండేది. ఆ తర్వాత ఇక్కడ ఉండేటటువంటి మిగతా అదర్వైజ్ ఈ ఇందులో పాల్గొనేటువంటి పోలీసు వాళ్ళు పాల్గొని మనకు సుమారుగా 10,000 మంది పైగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళంతా విత్డ్రా అయిపోయి ఉండేవాళ్ళు కదా భేదం వస్తే. ఏదైనా జరిగింది అట్లాగా. సో అంచేత అలాంటివి ఏం లేవు. అలాంటి వాటిని మనం క్రియేట్ చేయకూడదు. వారు రాలేదంటే ఏదో కారణం చేత రాకపోయి ఉండొచ్చు. దానికి మనం పొలిటికల్గా ఉండేటటువంటి కలర్స్ మనం ఇవ్వద్దు. ఓకేనా అయ్యా? కరోనా తగ్గిపోయింది కదా, అదే పెద్ద అద్భుతం అయ్యా. మీకు ఆ ముందు రోజు 25,000 మీకు కేసెస్ రికార్డ్ అయ్యాయట. ఆరంభమైన రెండవ నాటికి 2,000కి వచ్చాయి అని మాకు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. మరి మీకు రాత్రిపూట ఉండేటువంటి కర్ఫ్యూ మొత్తం అన్ని రాష్ట్రాల్లో తీశారు కదా. ఇప్పుడు మొన్నదాకా ఏపీలో ఉండేది, ఏపీలో కూడా తీసేశారు కదా. మరి ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్నీ కూడా ఆన్లైన్ తీసేసి ఇప్పుడన్నీ ఆఫ్లైన్ పెడుతున్నారు కదా. ఇదే ఒక పెద్ద మహాద్భుతం. ఎందుకంటే మహాద్భుతం మనకేం కావాలి? ఆకాశంలోంచి ఏదో ఉరుములు పడి మెరుపులు పడి మనకు అలాంటి అద్భుతాలు ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ అద్భుతాస్, రైట్? మనకు అద్భుతం మనకి మన సామాజిక జీవనానికి ఏది మెరుగు జరిగితే, లాభం జరిగితే అదే అద్భుతం అంటాం మేము. ఆ అద్భుతాలు ఎవరు చేస్తే వాళ్ళే గొప్పవాళ్ళు అంటాం మేము. దట్ ఈజ్ ఓకే. మనం కోరుకునేది ఒకటే, మనం ఏ కార్యక్రమం చేసినా దానివల్ల సమాజానికి హితం కలగాలి, ప్రజలకి ఆరోగ్యం కలగాలి, పంటలకి క్షేమం కలగాలి, ప్రజల్లో సామాన్యులు రైతులు అందరూ బాగుండాలి. సో దిస్ ఇస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. మేము మొట్టమొదటి రోజున చెప్పాము, మనకి 2 రకాల వైరస్లు ఉన్నాయి సమాజంలో. ఒకటి లోపల వైరస్, ఒకటి బయట వైరస్. బయట వైరస్ మనం అంతా చూసే ఒమిక్రానో లేకపోతే కోవిడ్-19, అది మనకి తగ్గాలి. ఇన్నర్ వైరస్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ, వ్యక్తుల మధ్య రకరకాలైనటువంటి విభేదాలు, ఇవి మనకి అంతరించాలి. ఇన్ఈక్వాలిటీ should also be eradicated. At least should be, pulled down to the extent possible. So these are what we expect. ఇవి మనకి జరుగుతున్నాయి అని మీరు రికార్డ్ చేసుకోగలిగితే, మీరు అబ్జర్వ్ చేస్తే, ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ అండ్ వీ టేక్ థ్యాంక్స్ టు గాడ్. ఇది మా గొప్పతనం అని మేము అనం. ఏదో మేము చేసిన యజ్ఞం వల్ల జరిగింది అని కూడా మేము అనం. దేవుడు దయ కలిగింది, ఆయన మార్పు తీసుకొచ్చాడు చక్కగా ప్రకృతిలోనూ ప్రజల్లోనూ. ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. మనకు కావాల్సిన అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ కూడా ఏ ఇక్కట్లు రాకుండా సుఖంగా జీవితం గడపాలి. దిస్ ఇస్ వాట్ వీ ఎక్స్పెక్ట్, రైట్? సో నైస్. అందరికీ కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. మళ్ళీ మనం కలుస్తుందాం ఇట్లాగా కార్యక్రమాల్లో. ఇది వచ్చింది కనుక ఈసారి మాటికి మీరు అప్పుడప్పుడు మీరు, ఎందుకంటే మంచి సామాజిక హితం దృష్టిలో పెట్టుకుని మీరు ఎన్నో విషయాలు అబ్జర్వ్ చేస్తుంటారు. అలాంటి ఏమైనా మంచి సజెషన్స్ దగ్గర మీరు కూడా చెప్పండి. ఏవి మనం చేయడానికి అవకాశం ఉందో అవన్నీ మనం చేసుకుంటూ పోదాం. అల్టిమేట్లీ అందరికీ ఉపయోగకరం జరిగేట్టుగా చేద్దాం. జై శ్రీమన్నారాయణ.